హలో ఫ్రెండ్స్, తెలుగు స్టేట్ జాబ్కి స్వాగతం. అండ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇక్కడ చూడండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ఇది హైదరాబాద్ తానాకలో ఉందన్నమాట. ఇందులో మనకి జూనియర్ అసిస్టెంట్ జాబ్కి నోటిఫికేషన్ అనేది వచ్చింది. అండ్ చాలా మంచి జాబ్స్. అండ్ మీకు హైదరాబాద్లోనే పోస్టింగ్ అనేది ఉంటుంది. ఇంటర్తో అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ ఇంటర్వ్యూ కూడా లేదనమాట. మీరు రిటర్న్ టెస్ట్తోనే మీరు ఈ జాబ్ అనేది కొట్టవచ్చు. కాబట్టి కంపల్సరీ అప్లై చేసుకోండి. ఎస్సీ ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్లకి రూపాయి కూడా ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ ఎవరితో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మన టెలిగ్రామ్ ఛానల్లో 100% జాయిన్ అవ్వండి. ఓకేనా? అండ్ ఫస్ట్ వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ అనేది చూడండి. అండ్ దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చెప్తాను చూడండి. 31 జనవరి నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయింది. 3 మార్చ్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు దీనికి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏ డిపార్ట్మెంట్లో ఎన్నెన్ని ఉన్నాయంటే, జూనియర్ అసిస్టెంట్ జనరల్ డిపార్ట్మెంట్లో టోటల్గా 10 పోస్టులు అనేవి ఉన్నాయి. అండ్ ఓపెన్లో 4, ఎస్సీ 2, ఎస్టీ 1, ఓబీసీ 2, ఈడబ్ల్యూఎస్ 1. జూనియర్ అసిస్టెంట్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ డిపార్ట్మెంట్లో 2 పోస్టులు అనేవి ఉన్నాయి. ఓపెన్లో 1, ఓబీసీ 1. జూనియర్ అసిస్టెంట్ స్టోర్ అండ్ పర్చేజ్ డిపార్ట్మెంట్లో మనకి 3 పోస్టులు అనేవి ఉన్నాయి. వీటన్నిటికి కూడా ఇంటర్ క్వాలిఫికేషన్ అనమాట. మీకు డిగ్రీ ఏం అవసరం లేదు, ఇంటర్ ఉంటే సరిపోతుంది. ఓకేనా? ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అండ్ మీకు లెవెల్ 2 స్కేల్ పే అనమాట. మీకు టోటల్ శాలరీ అనేది 38,483 రూపీస్ అనేది వస్తుంది. మీకు 8th పే కమిషన్ కనుక వస్తే 45,000 వరకు కూడా మీకు శాలరీ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా ఈ జాబ్ అనేది మిస్ చేసుకోకండి. ఏజ్ లిమిట్ చెప్తాను చూడండి. 28 ఇయర్స్ అనమాట. ఇక్కడ చూసుకోండి, 28 ఇయర్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి 33 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు 31 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చెప్తాను చూడండి. మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నా, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నా ఉంటుందన్నమాట. అప్లై చేసే క్యాండిడేట్లు బట్టి ఎక్కువ మంది ఉందనుకోండి, మీకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తక్కువ మంది అప్లై చేస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుందన్నమాట. అండ్ మనకి టోటల్ క్వశ్చన్స్ 200 వస్తాయి. అండ్ పేపర్ 1లో 100 క్వశ్చన్లు, పేపర్ 2లో 100 క్వశ్చన్లు. టైం వచ్చేసినైతే మనకి 2.5 అవర్ టైం అనేది ఉంటుందన్నమాట. ఓకే. సో ఇక్కడ చూడండి, పేపర్ 1 వచ్చేసినైతే మనకి మెంటల్ ఎబిలిటీ అనమాట. 100 క్వశ్చన్లు అనేవి ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు అండ్ టోటల్గా 200 మార్క్స్. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. పేపర్ 1లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదనమాట. ఒక క్వశ్చన్కి 2 మార్కులు, టోటల్ 200 మార్క్స్. పేపర్ 2 చూడండి, జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ మాత్రం మనకి ఒక క్వశ్చన్కి 3 మార్కులు అనమాట. ఓకేనా? ఒక క్వశ్చన్కి 3 మార్కులు. ఇందులో మాత్రం నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ అనమాట. ఓకేనా? 90 మినిట్స్ 1 అవర్ కలిపి 2.5 అవర్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దీని తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఆ టైపింగ్ టెస్ట్లో మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. వాటికి మార్క్స్ అంటూ ఏమీ ఉండవు. ఓకేనా? అండ్ ఆ తర్వాత వచ్చేసింది మనకి ఫీ డీటెయిల్స్ అనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, మనకి ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ మేల్ క్యాండిడేట్లు మాత్రం 500 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసినైతే మనకి దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్ కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. నాకు తెలిసి ఒక 3-4 మంత్స్ తర్వాత మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఒక 2 మంత్స్ తర్వాత, ఎగ్జామ్ అయిన 2 మంత్స్ తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ డేట్ రాగానే మీకు తెలవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అక్కడ అప్డేట్ అనేది ఇస్తాను. ఓకేనా? అండ్ నోటిఫికేషన్ లింక్, అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూసుకోండి. ఓకేనా? అండ్ ఇదండి మనకి ఐఐసిటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ తార్నాక హైదరాబాద్ సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ జాబ్ వివరాలు. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. అండ్ మీకు నోటిఫికేషన్లు రావాలి అనుకుంటే బెల్ ఐకాన్ని కంపల్సరీ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.